హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబాద్ జిల్లా అష్టదిగ్బంధనంగా మారింది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి నెలకొంది. డోర్నకల్ కానీ మహబూబాద్ కానీ ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా. సో ఉదయం పురుషోత్తమగూడెం దగ్గర కూడా ఇద్దరు కార్లో వెళ్తూ ఆ వాగులో గల్లంతైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి అక్కడ స్థానిక మరిపెడ బంగ్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. వారు ఫోన్ లైన్లో మనతో పాటు ఉన్నారు. నరేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో నరేష్ రెడ్డి గారు, మొత్తం ఉమ్మడి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చాలా కాలువలు, వాగులు, చెరువులు కూడా మత్తడిపడిపోతూ అష్టదిగ్బంధనంగా మారినటువంటి పరిస్థితి. ఎట్లుంది అక్కడ తాజా పరిస్థితి? ఉదయం పురుషోత్తమగూడెం దగ్గర తప్పిపోయినటువంటి వారి వివరాలు కూడా ఏమైనా తెలుసా మీకు? వాళ్ళు కొత్తగూడెం వాసులని వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చినది. వాళ్ళ బంధువులు నాకు ఫోన్ చేయడం జరిగింది. మేము మా పురుషోత్తమగూడెం దిగ్బంధంలో చిక్కుకొని పోయి ఉన్నది. ఒక దిగిలాగా తయారైంది మా పురుషోత్తమగూడెం. ఒక సైడు రివరు, ఒక సైడ్ పెద్ద చెరువు, 600 ఎకరాల మునుక చెరువు. దాని నుంచి వచ్చే వరద దీంతో పురుషోత్తమగూడెం విలేజ్ అంతా దిగ్బంధం అయిపోయింది. మాకు బయట నుంచి వచ్చే సమాచారం, ఫోన్ ద్వారా వచ్చే సమాచారం కానీ మేము అక్కడికి పోయి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడే ఒక 2 ఫీట్ల నీళ్లు తగ్గితే నేను వేరే పిల్ల బాటలలో బయలుదేరి ఆ వాగు దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడ అయిందో ఆడికి పోవడానికి ఇంకొక 15 నిమిషాలలో ఆడికి చేస్తాను. రైట్. సో అక్కడ స్థానిక పోలీసులతో కూడా మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇంకా వారు గల్లంతైన వాళ్ళు దొరకలేదనేటువంటి వివరాలు చెప్తున్నారు. సో అది కూడా మాకు అంతే సమాచారం ఉందండి. నేను ఇప్పుడు ఆ వాక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితి ఏది చూసి మీకు నేను అప్డేట్ చేయగలుగుతా. ఇంకో 10 నిమిషాలలో వాక్కడికి చేరుకోగలుగుతా. రైట్. అలాగే ఇదే కాకుండా ఆ ఘటనే కాకుండా మిగతా ఊర్లలో చెరువులు తెగిపోతున్నాయి. అటు తానం చెరువులు ఆఖరి వాగు కూడా బ్రిడ్జ్ లెవెల్ మించి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మాకు ఊరు పక్కకు ఉన్నది ఏదైతే గలంత అయిన వెహికల్ ఉందో అది ఆగేరు వాగులోకి గలంత అయింది. అది పాలేరు వాగు. సో ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇంత ప్రవాహం చూసారా ఈ మొత్తం డోర్నకల్? నేను 3 ప్రవాహాలు చూసినానండి. ఒకటి 1981లో చూసినాను, 1989లో చూసినాను, మళ్ళా 2003లో చూసినాను, ఇప్పుడు 2023లో చూసినాను, ఇప్పుడు 2024లో చూస్తున్నాను. 4 ప్రవాహాలు చూసినాండి. ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు నేను. రైట్. సో అక్కడ అధికారులు అందుబాటులో ఉన్నారా? స్థానిక అధికారులందరూ కూడా బయటకు వస్తున్నారా? ప్రజలు కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, లేకపోతే స్థానిక వాళ్ళు అందరూ కూడా మాతో ఫోన్ లో కాన్వర్సేషన్ లో ఉన్నారు. రాకపోకలు లేవు కనుక మాకు కమ్యూనికేట్ అయ్యే పరిస్థితి లేరు. ఓన్లీ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారు. మా ఊళ్ళో జనాభా అంతా కూడా మేము ఒక గుట్ట మీదకి తరలించడం జరిగింది. వాళ్ళని సేఫ్ ప్రాంతాలలో తరలించి ఆడొక స్కూల్ ఉంది గుట్ట మీద, ఆ స్కూల్లో గుట్ట మీద ఉంచినాము. ఏ ఊరండి అది? పురుషోత్తమగూడెం ప్రజాధికారి. పురుషోత్తమగూడెం మొత్తం విలేజ్ అంతా కూడా గుట్ట మీదకి వెళ్ళింది. ఇప్పుడు గుట్ట మీద 3 ఉన్నాయి. రైతు వేదిక ఉంటది, బడి ఉంటది, గుడి ఉంటది. ఆ గుట్ట మీద అందరినీ గుట్ట మీదకి సేఫ్ గా తరలించినాం. సో ఇప్పుడు మాత్రం 2 ఫీట్ల నీళ్లు తగ్గింది. 2 ఫీట్ల నీళ్లు తగ్గినాయి. విలేజ్ లకి ఏమన్నా మొత్తం ఫ్లోటింగ్ వచ్చిందండి ఆ కాలువ నుంచి? రాలేదండి. ఊరు చుట్టూ వచ్చినాయి కానీ ఊళ్ళకి ఎక్కలే. ఊరు కొద్దిగా హైట్ మీద ఉంటది. ఊరు చుట్టూ వచ్చింది, ఎటు బయటకు వెళ్ళకుండా. సో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డోర్నకల్ గానీ మహబూబాద్ గానీ ఎక్కడెక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి? పూర్తిగా ఏటేటు రాకపోకలు బంద్ అయినటువంటి వివరాలు ఏమైనా తెలుసా మీకు? అన్ని రాకపోకలు బంద్ అయినాయండి. అన్ని చెరువులు అలుగులు పోస్తున్నాయి. రోడ్ల మీదకి వెళ్ళి ప్రభావం అవుతున్నది. నేషనల్ హైవేస్ కూడా నేషనల్ హైవే 365 కూడా బంద్ అయిపోయింది. ఓకే. ఎక్కడ అది? తానంచెర్ల వద్దనా లేకుంటే పురుషోత్తమగూడెం వద్ద తానంచెర్ల వద్ద 2 దగ్గర నేషనల్ హైవే 365 బంద్ అయింది. ఓకే. సో ఇంకోటి పురుషోత్తమగూడెం శివాగు లోపట ఈ కొత్తగూడెం నుంచి వచ్చే పవర్ లైన్ ఉంటది కదా, అది కూలిపోయింది. ఓకే. పవర్ లైన్ పెద్దది ఉంటుంది చూడండి, అవునవును, అది కూలిపోయింది పురుషోత్తమగూడెంలో. రైట్. సో అంటే పునరావాసానికి ఏమైనా తీసుకెళ్తున్నారా మిగతా గ్రామ ప్రాంతాలని, పురుషోత్తమగూడెం కాకుండా? మా ఊళ్ళోనే మేమే కొంత వంట చేసి గుట్ట మీద ఉన్న జనాభాకు కొంత భోజనం సప్లై చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బయట నుంచి వచ్చే అవకాశం లేదు. వంట వండించి వాళ్ళకి భోజనం పెట్టిద్దానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు మీ ఊర్లో కొట్టుకుపోయినటువంటి కారుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా? అది కొట్టుకుపోయేటప్పుడు చూసినటువంటి వ్యక్తులు? ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కానీ దిగ్బంధంలో ఉన్నాము, ఎవరు పోలేము, చూడలేము. నేను ఒక్కసారి కాలువ కాడికి ఇంకొక 5 నిమిషాలలో చేస్తాను. అక్కడ ప్రత్యక్ష సాక్షులు మా ఒక కాలనీ ఉంటది, ఆ కాలనీ వాళ్ళు ఏమైనా చూసినారేమో కనుక్కొని మీకు చెప్తాను.
రైట్ అండి, థ్యాంక్ యూ నరేష్ రెడ్డి గారు. సో మొత్తానికి అది పురుషోత్తమగూడెం దగ్గర జరిగినటువంటి పరిణామం. ఉదయం ఒక కారులో తండ్రి కూతురు వెళ్తున్నటువంటి సందర్భంలో కారు మొత్తం గల్లంతై కాలువలో కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఆ గ్రామం మొత్తం కూడా ప్రస్తుతానికి అష్టదిగ్బంధంలో ఉంది. వారు చెప్తున్నారు, మీ అందరం కూడా గ్రామస్తులను తీసుకొని ఒక ఎత్తు పల్లవ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి ఒక సేఫ్ ప్రాంతంలో ఉన్నాం, కమ్యూనికేషన్కు లేదు, ఎటు వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నారు. ఇంతేకాకుండా పక్కన ఉన్నటువంటి ఉమ్మడి డోర్నకల్ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఎప్పుడూ లేనటువంటి విధంగా వర్షాలు కురవడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయి. వాగులు ఆకేరు కానీ పాలేరు కానీ ఇవన్నీ కూడా ఉప్పొంగుతూ భయంకరమైనటువంటి ప్రవాహాన్ని అయితే అక్కడ కొనసాగిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.